విశాఖ జిల్లాలో ఎటువంటి హడావిడి లేకుండా పెన్షన్ పంపిణీ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో రాజకీయ నాయకులు ఎవరూ పెన్షన్ల పంపిణీలో పాల్గొనటం లేదు. సచివాలయ సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్లి పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తున్నారు. పింఛన్ల పంపిణీపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈరోజు 1వ తారీఖు అవడంతో సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్ళి నేరుగా వాళ్ళకి లబ్ధిదారులకి అమౌంట్ అయితే ఇస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన విశాఖలో పెద్ద ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పెన్షన్ వచ్చిందా మీకు? పెన్షన్ వచ్చింది. 6 గంటలకి వాళ్ళు ఫోన్ చేశారు, ఇంటికి వస్తున్నా అని చెప్పన్నారు. వచ్చారు, ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ ఫర్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్కి, సచివాలయ సిబ్బంది తాలూకా సపోర్ట్కి ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. అంటే ఎలాగే ఉంది సార్, కొత్త ప్రభుత్వ అధికారులకు వచ్చింది కదా, లాస్ట్ మంత్ ఎంత తీసుకున్నారు, ఏ విధంగా ఉంది పెన్షన్? లాస్ట్ మంత్ 7,000 రూపీస్ నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇచ్చారు. అలాగే ఇప్పుడు 4,000 రూపాయలు. అలాగే ఫస్ట్ రాగానే 6 o'clock కల్లా నాకు ఫోన్ వచ్చింది, ఇక్కడున్న వస్తున్నాం సార్ మీ ఇంటికి అని చెప్పన్నారు. వచ్చి ఇచ్చారు. చాలా థ్యాంక్స్. చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వై వీ హ్యావ్ గివెన్ ఆపర్చునిటీ టు గవర్నమెంట్ అనేది, దాంట్లో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అయ్యారు వాళ్ళు ఈ విషయంలో. అంటే గత గవర్నమెంట్కి ఏ గవర్నమెంట్కి తేడా? గత గవర్నమెంట్లోని మాకు అంటే పెద్ద ఇదేం కాదు, కానీ ఈ గవర్నమెంట్లో అనుకున్నట్టుగా వీళ్ళు పర్ఫెక్ట్గా వచ్చి ఇచ్చారు. ఇంకా వాలంటీర్స్ కూడా ఉండుంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది మాకు. అది దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ ఇది టేకింగ్ కేర్ కదా, వాళ్ళ గురించి కూడాను ఇంకా బాగుంటుంది. అది బాగుంది. అప్పుడు 2,500 ఇచ్చేవారు, ఇప్పుడు 4,000 తీసుకుంటున్నారు. చాలా నిజంగా ప్రైస్ హైకింగ్లోని ఈ పెన్షన్ పెరగడం చాలా హ్యాపీగా ఉంది నాకు. 4,000 రూపీస్ అనేది నాట్ సింపుల్ అమౌంట్. మా ఫ్యామిలీకి నాకు సపోర్ట్ చేయడానికి ఇది బాగుంది. అంటే మీలాంటి వాళ్ళకి ఒక ఆసరాగా నిలుస్తుంది. ఏ విధంగా అంటే పెద్దవాళ్ళకి, వృద్ధులకి, ఎందుకంటే చాలామంది కొడుకు చూడకపోయినా ఈ పెన్షన్ ఆధారం వాళ్ళకి జీవితం. నిజంగానే నేను వర్క్ చేసినప్పుడు ప్రైవేట్ వర్క్, నాది ప్రైవేట్ జాబు. దాంట్లో నాకు వచ్చిన శాలరీకి దిస్ ఈజ్ పెన్షన్ అనేది ఇప్పుడు జీతంకి తక్కువ. నేను నా ఫ్యామిలీ బతకడానికి నాకు ఇది సపోర్ట్ ఉంటుంది నాకు. అందులో పెంచడం వల్ల కూడా ఇంకా వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ పార్ట్. గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ వెరీ గుడ్ డెసిషన్ టు ఇంక్రీజ్ ది పెన్షన్ అనేది ఏపీ గవర్నమెంట్. వీఆర్ థ్యాంక్ఫుల్ టు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. ఇది లబ్ధిదారులు అయితే ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం అయితే 2,500 ఇచ్చేది. అలాగే ఈ ప్రభుత్వం అన్న మాట ప్రకారం 4,000 అయితే ఇస్తున్నారు. లాస్ట్ మంత్లో 7,000 ఇచ్చారు, ఇప్పుడు 4,000. అయితే ప్రతి నెల ఇలా ఇస్తుండడంతో పూర్తిగా మాకు ఎంతో ఆనందంగా ఉందని. ఎందుకంటే ముఖ్యంగా వృద్ధులకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొడుకు చూడకపోయినా, ఎవరు ఇంట్లో వాళ్ళు చూడకపోయినా మాకు ఈ పెన్షన్ జీవనాధారం అని చెప్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా 1,63,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటికే 70 కోట్లు పూర్తిగా అయితే నిధులు రిలీజ్ చేయడంతో ఈ పెన్షన్ కార్యక్రమం అయితే సచివాలయం సిబ్బంది అయితే పాల్గొంటున్నారు. ఎందుకంటే విశాఖలో ఎమ్మెల్సీ కోడ్, ఎన్నికల కోడ్ ఉండడంతో పూర్తిగా ఎవరు ప్రజాప్రతినిధులు ఈ పెన్షన్లో పాల్గొనకూడదని ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటికి వెళ్ళి అమౌంట్ అయితే ఇస్తున్న పరిస్థితి. పూర్తిగా ఉదయం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ మురళీతో నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.